హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్స్‌కి ఇలా మగ్గం వర్క్ వచ్చినప్పుడు, కిందకి ఇలా బీడ్స్ ఎక్కువ వచ్చినప్పుడు లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఈ కిందన మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చుకి మిగిలిందంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ అనేది లైనింగ్ పెట్టుకొని కరెక్ట్‌గా వర్క్ ఉందా లేదా అంతా కూడా చెక్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోండి. బీడ్స్ అన్నీ కూడా ఇలా లోపల సైడ్‌కి పెట్టేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, అదే హాఫ్ ఇంచ్ పైన ఇలా సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోండి. మగ్గం వర్క్ వచ్చినప్పుడు చివరికి వస్తుంది స్టిచ్ అనేది ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. బీడ్స్ అన్నీ లోపలికి నెట్టుకుంటూ కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనము ఈ లైనింగ్ పైన ఈ ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండేలాగా ఇలా తీసుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ అనేది వాష్ చేసినా కూడా బయటికి రాదు. ఇక్కడ బీడ్స్ అన్నీ మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఇలా లూప్ టర్నర్ కానీ స్కేల్ కానీ ఏదైనా ఇలా అడ్డు పెట్టేసుకుని ఒకేసారి స్టిచ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. లోపల సైడ్ కూడా అలానే వేసుకోవచ్చు. ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా తీసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బీడ్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా కొత్తవారు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఇలాగా లైనింగ్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనకి మిడిల్ అనేది వర్క్ కరెక్ట్గా ఉండాలి. ఫుల్ వీడియో కింద ఉంటుంది, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.